వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరణ. 2024 ఎన్నికల అనంతరం వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోర ఓటమి పాలు అవడం, అప్పటి వరకు ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడంతో జిల్లా వైసీపీని నడిపించే నాయకుడే కరువయ్యారు. దీంతో వైసీపీ అధిష్టానం జిల్లాలో వైసీపీ పార్టీ బలోపేతం కోసం జిల్లా అధ్యక్ష బాధ్యతలు దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగించారు. నేడు వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు పేర్ని నాని, ఆదిపులపు సురేష్, మేరుగ నాగార్జునతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ, వైసీపీ నేతలు కరణం వెంకటేష్, అన్న రాంబాబు, జూపుడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకి సీట్లు కేటాయించడం జరిగింది. వారికి కేటాయించిన సీట్లు వాళ్ళు కూర్చోండి. కూడా ఆ మూలలో ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చోవలసిందిగా కూర్చున్నాం. సిహెచ్ వీర రాఘవరావు గారిని కూర్చున్నాం. ఇది చాలా క్రమశిక్షణగా చేసుకునే ఈ రోజు మన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అన్న వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక 5 ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదనే విధంగా జోష్ ఎక్కడ కూడా తగ్గకుండా స్టేజ్ పైన కానీ స్టేజ్ కింద కానీ అదే ఖచ్చితంగా దయచేసి మీటింగ్ పెద్దలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన సందర్భం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎందువల్లంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో మరి నాయకులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంది కాబట్టి త్వరలో వారికి అండగా మరి ఒక ఇన్ఛార్జిని కూడా త్వరలో వేయాలని ఆయన్ని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా త్వరలో ఇన్ఛార్జ్ చేయాలని కోరుకుంటూ, మా నియోజకవర్గాన్ని కొంచెం బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అండగా ఉండాలని, ఈ స్టేషన్ కేసులు, పోలీస్ కేసులకి కూడా అండగా ఉండాలని కోరుకుంటూ మరోసారి స్వీకారం చేసిన బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మా కొడుక్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, అదేవిధంగా అందరు మార్కెట్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ నాయకులందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక విషయం ఏదో చెప్పదలుచుకున్నాను. ఒక్క రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని అభిమానం అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
ఆంధ్రావని ప్రజలు అండ నీకుండా అన్నా జగనన్న రేపు వచ్చే 29 ఖచ్చితంగా సీఎం అవుతావు, చేసుకుంటాం కూడా. ఈరోజు ఎంతమంది నా కొడుకు ఆదరాభిమానాన్ని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ప్రజల భారం మోసేటటువంటి అజెండా మనది కాబట్టి అందరం శివన్నకు మద్దతుగా ముందుకు వెళ్దాం. శివన్నతో పాటు అడుగు వేద్దాం. మరొకసారి ప్రకాశం జిల్లా గడ్డ వైఎస్ఆర్సీపీ నిలబెడతాం. జై జగన్, జై బూచేపల్లి శివన్న నాయకత్వం, జై వైఎస్ఆర్. ఈరోజు మన మాజీ మంత్రులు వారు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో, మీ అందరి తోడ్పాటుతో, ప్రతి ఒక్కరి ఆదరణతో, ప్రతి ఒక్కరి నమ్మకంతో, ప్రతి ఒక్కరి ప్రేమతో తప్పకుండా అందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై నాయకుల్ని కాపాడుకుంటూ వాళ్ళకి ఇబ్బందులు ఏమొచ్చినప్పటికీ కూడా వారికి అండగా నిలబడమే కాకుండా ప్రజలకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అందేందుకు కూడా మనందరం కూడా శక్తివంచన లేకుండా కృషి చేయడానికి మనందరం కూడా ముందుండాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక పర్యాయము శివప్రసాద్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ మా శక్తివంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి అండగా ఉంటామని, అధికారం లేదు మీకు ఇప్పుడు ఈ పదవి అన్నారు, అధికారం ఉన్నప్పుడు పదవులు తీసుకునే ప్రతిపక్షాలు పోరాడు మన అడ్డుకులుగా ఉన్నప్పుడు శత్రువులు లెక్క చేయకుండా ఈ బూచేపల్లి శివప్రసాద్ గుండె అందరికి అండగా ఉందని చెప్పి సభ. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు తక్కువ వయసులో ముళ్ళ కిరీటం పెట్టుకుంటా ఉన్నారు. మాకు ముళ్ళ కిరీటం కాదు, పూల పార్పు లాంటిది, పూల కిరీటం లాంటిది. చాలా మంది ముళ్ళు పుచ్చుకుంటూ ఉన్నారు. నా పొట్టులో చాలా కత్తులు పోసారు చాలా మంది. మొన్న ఎలక్షన్ లో సుమారుగా 420 మంది పోరాడారు, అయినా 32 మంది. అయినా ఎవరికి తన ఎదురు జగన్మోహన్ గారి కోసం, పార్టీ కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు అంటు పెట్టుకోవాలి, కార్యకర్తలకు ఎప్పుడు తెలియజేస్తున్నారు. ఎవరో గుర్తు పెట్టుకోండి, ఏ నాయకుడికైనా ఎంత నాయకుడికైనా క్యారెక్టర్ ఉన్నంతకాలం ఎప్పుడూ పదవులు వస్తూ ఉంటాయి. పార్టీ నమ్ముకున్నప్పుడు పదవులు వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి క్యారెక్టర్ ఎండుగా ఉంది. క్యారెక్టర్ ఉన్నంతకాలం నన్ను ఎవరు ఎప్పగలడు, నేను కూర్చోపల్లి కుటుంబంలో ఉంటాం. నేను ఉన్నా ముఖ్యంగా అమ్మగారికి నేను జగన్మోహన్ గారు అడిగా, అన్న అమ్మకి చెప్పి చేపేస్తుంది అంటే శివాన్ని వరిగా తీసుకొట్టు అని చెప్పి అమ్మ చెప్పి చేపి సమాధించారు. నేను జగన్మోహన్ గారు చేనుకు తెచ్చినప్పుడు మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు విగ్రహం ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ గారు రాలా. ఫస్ట్ విగ్రహం ఆవిష్కరణకు వచ్చింది, ప్రైవేట్ ప్రోగ్రామ్ వచ్చింది. మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి ప్రోగ్రామ్ కి, ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి ఆ రోజు ఒకటి అడిగా, అన్నా నేను ఖాళీగా ఉన్నాను, ఏదో పార్టీ పర్వాలేదు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ 2024లో సీట్ ఇచ్చాడు. ఇప్పుడు అనుకున్నాను నాకు జిల్లా బాధ్యత ఇచ్చాడు. అంత నమ్మకం నా మీద పెట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన చెప్పిన ఆశయాల ప్రకారం ఈ చెప్పేసారి మీకోసం ఎప్పుడు పనిచేస్తానని చెప్పి సభాపతులు చేస్తున్నాం. మన లక్ష్యం, మన గమ్యం, మన పైరం ఒకటే ఒకటే, జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకోవాలని గమ్యం తప్ప ఇంకెవరు. చాలా మంది చెప్తారు వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయని చెప్పేసి. మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహావృక్షం. మీ తాతలు ముత్తాతలు వచ్చిన ఆ పార్టీని, ఆ వృక్షాన్ని అదేవిధంగా
నానా విధాలుగా ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్ర విగ్రహాలు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మొన్న వినాయక చవితి గౌరవింపప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెడితే జైలు వేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడు చూడాల, దానికి చర్మగీతం పట్టే టైం వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త ఇదే ఉత్సాహంతో ఇదే చూస్తూ కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ కోసం అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పదవులు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో అధికారం లేకపోయినా మేమందరం కలిసిమెలిసి మాకు మా పార్టీ ముఖ్యం, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన పర్లేదు మేమందరం ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క నాయకులందరికీ మరి ముఖ్యంగా నా కోసం సపోర్ట్ చేసిన జగన్తో పాటు నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ, ఎమ్మెల్యేలందరికీ, ఎక్స్ ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరినీ కలిసిమెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారాంబాబు లాంటి పెద్దలందరూ ఉన్నారు. మీ అందరి సహకారం ప్రకారం మీరు ఎట్లా చెప్తే